ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం బస్టాండ్లలో గంటల కొద్దీ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. సమ్మెతో రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక ఆర్టీసీ సమ్మెపై మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్లలో గంటల కొద్దీ నిరీక్షణ చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఏదైతే 6 డిపోలు ఉన్నాయి, 645 బస్సులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే 50% కూడా ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. దాంతో ఎవరైతే రాకపోకలు సాగించే ప్రయాణికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గంటల కొద్ది సమయం ఏదైతే పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు కొంత పుంజుకుంది. ముఖ్యంగా నిన్న 171 బస్సుల్ని ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం 249 బస్సుల్ని ఏదైతే ప్రైవేట్ హైర్ బస్సుల్ని ఆపరేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతాల్లో కూడా భారీగా ప్రయాణికులు వచ్చి రాకపోకల కోసం నిరీక్షిస్తున్న మన దృశ్యాలని ఆదిలాబాద్ బస్టాండ్లో చూస్తున్నాం. కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారన్న బస్సుల కోసం? గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్సులు కూడా సక్రమంగా వస్తలేవు. అందుకే ప్రజలు కూడా ఎక్కడెక్కడ నిల్చొని ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి మరి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తే ఎట్లా ఉంది? ప్రైవేట్ బస్సులో అంటే ఇక ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉందని అనిపిస్తుంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారా బయట ప్రైవేట్ వెహికల్స్ వెళ్దామంటే? వాళ్ళ ఇష్టానుసారంగానే వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలంటే. ఇప్పుడు అన్ని ఛార్జెస్ కూడా బయట పెంచేసిండ్రు. ఇప్పుడు మేము పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు నిర్మల్ పోవాలా. నిర్మల్ పోవడానికి కూడా చాలా. అంటే సాధారణంగా ఎంత వసూలు చేస్తున్నారు? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఎట్లా వసూలు చేస్తున్నారు? ప్రైవేట్ వెహికల్స్ వారు గతంలో అయితే ఒక 150 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఒక 250, 300 అట్లా తీసుకుంటున్నారు వేరే వెహికల్స్ వాళ్ళు. ఇది అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే గతంలో 150 తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏకంగా 300 తీసుకుంటున్నారు. ప్రైవేటు వాహనదారులు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే బస్సుల్లో చాలామంది ప్రయాణికులు కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బస్సులు లేకపోవడం వల్ల ఏదైతే చేరాల్సిన గమ్యానికి సకాలంలో చేరలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తామనే ఒక సమయం కూడా తెలియడం లేదని వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లాంటి సమయం, అంటే సకాలంలో బస్సులు వస్తున్నాయా? ఎప్పుడు వస్తున్నాయి? వచ్చి నేను ఒక 5 minutes అయింది. 5 minutes టైంలోగానే బోత్ బస్ వచ్చింది. మా వాళ్ళ దగ్గరనే దిగుతా నేను. ఇది ఇక్కడ ఉన్న ఈ మేడం చెప్తున్నమాట. ముఖ్యంగా తాను ఇప్పుడే బస్ స్టాండ్కు రావడం జరిగింది. రాగానే బస్సు దొరికింది సమయానికి అని చెప్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏదైతే బస్సులు నడపడానికి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.